ఆంధ్రప్రదేశ్లో శాసనసభ శాసనమండలిలో పరిణామాలు చూస్తుంటే నాకు ఒకంత ఆశ్చర్యం, జిగుప్స, ఆవేదన కలిగిస్తున్నాయి. ఈ మాట ఎందుకన్నానంటే నిన్నగాక మొన్న శాసనమండలిలో సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి, మాజీ పిసిసి అధ్యక్షుడు, ప్రస్తుత మండలి ప్రతిపక్ష నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ గారిపై మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడిన తీరు చూస్తే అసలు ఎక్కడున్నాం మనం? ఏం చేస్తున్నాం మనం సభ్య సమాజంలో బతుకుతున్నామా లేదా అనిపిస్తుంది. ఒక గౌరవప్రదమైన మంత్రి పదవిలో ఉంటూ తోటి సభ్యులను గౌరవించాల్సింది పోయి దద్దమ్మ అనే అమర్యాదగా సంబోధించడం అచ్చెన్నాయుడు అహంకారానికి, సంస్కారానికి నిదర్శనం. పెద్దల సభలో మీరు మాట్లాడిన మాటలు ఇవేనా? మీరా ప్రజాప్రతినిధులు? అసలు ఈ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాం మనం? అసలు శ్రీకాకుళం జిల్లాలో నీకన్నా పెద్ద దద్దమ్మ ఎవరున్నారు? 2 పర్యాయాలు మంత్రిగా పనిచేసిన నువ్వు శ్రీకాకుళం జిల్లాకి, ఉత్తరాంధ్రకి చేసింది ఏమిటి? నీకన్నా ఉత్తరాంధ్రలో పెద్ద దద్దమ్మ ఎవరు? ఎవ్వరూ లేరు. మంత్రిగా పనిచేసి అక్రమాస్తులు పోగు చేసుకోవటంలో నువ్వు అభివృద్ధి చెందావు తప్పితే జిల్లా అభివృద్ధి చెందలేదు. తెల్లారితే గ్రావెల్ నుండి గ్రానైట్ వరకు, పశువుల దాణా నుండి పశువులు ఇచ్చే మెడిసిన్ వరకు ప్రతి దానిలో అవినీతి చేసి సంపాదించిన బలుపుతో, అహంకారంతో నోటికొచ్చినట్లు మాట్లాడితే ప్రజలు హర్షించిన అచ్చెన్నాయుడు, మీ అహంకారానికి తప్పకుండా గేట్లు వేసే సమయం వస్తుంది. అధికార మదంతో, క్రెడిట్ కోసం అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజా సమస్యలపై శాసనమండలిలో నిలదీస్తున్న ప్రతిపక్ష నేత, రాష్ట్ర బీసీ నేత, సీనియర్ నాయకుడిని, రాజకీయాల్లో దశాబ్దాల అనుభవం ఉన్న వ్యక్తిని పట్టుకొని ఏమాత్రం సంస్కారం లేకుండా సంబోధించడం అచ్చెన్నాయుడు రాజకీయ దిగజారుడుతనానికి, అహంకారానికి నిదర్శనం. ఇలాంటి అధికార మదంతో నోటుకొచ్చిన బూతులు మాట్లాడతారా అని నేను అచ్చెన్నాయుడిని సూటిగా ప్రశ్నిస్తున్నాను. బలమైన సామాజిక వర్గమైన తూర్పు కాపు నేతగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సీనియర్ నాయకుడిగా పనిచేసిన బొత్స సత్యనారాయణ గారిని అవమానపరిచే విధంగా అచ్చెన్నాయుడు వ్యవహరించారు. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యమైన విషయం కాదు. మీ మాటలు గౌరవప్రదంగా ఉండాలని బొత్స సత్యనారాయణ గారు చెప్పినప్పటికీ సభ్య సమాజం తలదించుకునేలా అచ్చెన్నాయుడు రెచ్చిపోయి ఏం మాట్లాడారండి? ఎంత దారుణమండి! మీకు ఇదే చెప్తున్నాం. నోరుంది కదా అని, అహంకారం ఉంది కదా అని నోటికొచ్చినట్లు మాట్లాడితే సాగుతుందనుకోకు. ప్రజలు చూస్తున్నారు, ప్రజలు వింటున్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. ఉత్తరాంధ్రలో, ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో కాపులకి మీరు చేస్తున్న మోసాన్ని, అన్యాయాన్ని ఉత్తరాంధ్ర కాపులందరూ గమనిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో నీకు తప్పకుండా కాపులు బుద్ధి చెబుతారు. అయ్యా అచ్చెన్నాయుడు గారు, మాపై తప్పుడు కేసులు పెట్టి జిల్లా పరువు తీసామంటావా? నేనైతే చచ్చిపోదును అని మీడియాతో నువ్వు అన్నావు. ఈఎస్ఐ కుంభకోణంలో 200 కోట్ల అవినీతి కేసులో జైలుకి వెళ్ళి వచ్చిన నువ్వు ఈ జిల్లా పరువు తీయలేదా? అప్పుడు నువ్వు ఎన్నిసార్లు చచ్చిపోయావు, ఎన్నిసార్లు చచ్చి బతికావు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో బియ్యం కుంభకోణంలో నీ పాత్ర లేదని చెప్పగలవా? నీ పాత్ర లేదని చెప్పగలవా? గతంలో గవర్నర్ గారిని గంగిరెద్దుతో పోల్చి నువ్వు, నీ సంస్కారమే ఏపాటిది? గతంలో నువ్వు పోలీసులపై బూతు పదాలతో అనుచిత వ్యాఖ్యలు చేయలేదా? చూస్తారా? ఒకసారి చూస్తారా? ఎంత బాధపడుతున్నావు? ఎస్పీ కలిగితే 500 మంది పోలీసులకి లోకేష్ బాబు గారికి బందోబస్తు ఇచ్చామని చెప్పారు. ఎందుకు దెంగి తినడానికి వచ్చారని చెప్పి నేను
అడుగుతున్నాను. లేదు, పోలీస్ ఆఫీసర్లు ఎంత బాధపడుతున్నా విన్నారుగా, వారి సంస్కారం విన్నారు కదా. పోలీసులు రాత్రనక పగలనక ఎండనక రేయనక కష్టపడి పనిచేస్తుంటే వాళ్ళని ఇష్టం వచ్చినటువంటి పదాలతో నీవు తిట్టలేదా? బూతు పదాలతో అనుచిత వ్యాఖ్యలు చేయలేదా? ఇలాంటి చరిత్ర నీది. నీ చరిత్ర జిల్లాలో ఎవరికి తెలియదు. నీ చరిత్రపై నోరు విప్పాలా చిన్నాడు? నోరు విప్పాలా? నీ నియోజకవర్గంలో ఒక మహిళా రైతు ఎరువుల కోసం క్యూ లైన్లో ఉండి చనిపోతే కనీసం పరామర్శకు కూడా వెళ్ళలేదు. ఏం మనిషివయ్యా నువ్వు? ఒక వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి సొంత నియోజకవర్గానికి ఎరువులు కూడా అందించుకోలేని దద్దమ్మ మంత్రి నువ్వు. శ్రీకాకుళం జిల్లా పరువు తీస్తున్నది నువ్వు. నీలాంటి దద్దమ్మల మంత్రులుగా పెట్టుకున్న దద్దమ్మ కూటమి ప్రభుత్వానికి నూకలు చెల్లినాయి. వస్తున్న స్థానిక ఎన్నికల్లో ప్రజల ఓటుతో బుద్ధి చెప్తారు. రానున్నది మా జగనన్న ప్రభుత్వమే, రానున్నది మా జగనన్న ప్రభుత్వమే, రానున్నది మా జగనన్న ప్రభుత్వమే. బీసీల సంక్షేమం కోసం, బీసీల అభ్యున్నతి కోసం పాటుపడ్డది వైసీపీ ప్రభుత్వం. ఒక ప్రక్క శాసనసభలో బీసీల సంక్షేమం, బీసీల రిజర్వేషన్ల గురించి చర్చలు జరుగుతుంటే, మరోపక్క శాసనమండలి సాక్షిగా సాటి బీసీ వర్గానికి చెందిన సీనియర్ నాయకుని పట్టుకుని ఇంతటి ఘోరమైన అసభ్యకరమైన పదజాలంతో దూషించడం సిగ్గుచేటు. దీనికి బీసీ పక్షపాతిని చెప్పుకునే చంద్రబాబు నాయుడు బీసీలకు సమాధానం చెప్పాలి. బొత్స సత్యనారాయణ గారు ఎలాంటి వారో, ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో బొత్స ఎలాంటి మార్పులు తెచ్చారో ప్రజలందరికీ తెలుసు. అచ్చెన్నాయుడు, నువ్వు కూడా ఒక బీసీ వర్గానికి చెందిన వ్యక్తివి. అలాంటిది మరొక బీసీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నాయకుడిని ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడమని మీ నాయకుడు చంద్రబాబు నాయుడు చెప్పారా? అలాగే ఎవరో రాసిచ్చిన ముసుగు వీరులు స్క్రిప్ట్ చదువుతున్నారా? అసలు బీసీ నేతలను కించపరచడమే కూటమి ప్రభుత్వ విధానమా అని అడుగుతున్నాను నేను. అధికార మదంతో బరి తెగించి మాట్లాడితే బీసీ సమాజం చూస్తూ ఊరుకోదు. ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకోండి. కాదు కూడదు అని ఎలాంటి అహంకారపూరిత వ్యాఖ్యలు చేస్తే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు. చట్టసభల గౌరవాన్ని, బీసీల ఆత్మగౌరవాన్ని మంటగలిపిన అచ్చెన్నాయుడు తక్షణమే తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని బొత్స సత్యనారాయణ గారికి, రాష్ట్ర బీసీ సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దీనిపై స్పందించాలి. మీరు ఎలాంటి కాపు నాయకులండి? ఒక కాపు నాయకుడు బహిరంగంగా శాసనమండలిలో ఓపెన్గా మాట్లాడితే, ఆయన్ని ఈ విధంగా తోలనాడి మాట్లాడితే మీరు ఖండించాల్సిన అవసరం ఉంది కదా సార్, మీరు స్పందించాల్సిన అవసరం ఉంది కదా సార్. అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలకు ముక్కుతాడు వేసి కట్టడి చేసి సభా మర్యాదలను కాపాడాలని నేను డిమాండ్ చేస్తున్నాను.